హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఐ డ్రాప్ వేసుకోవడానికి కరెక్ట్ మెథడ్ ఏంటి అనేది చూద్దాము. సో ఐ డ్రాప్ వేసే ముందు మీరు ఎవరికైనా ఐ డ్రాప్ వేస్తున్నా లేకపోతే మీరే ఐ డ్రాప్ వేసుకుంటున్నా హ్యాండ్ క్లీన్ చేసుకొని క్లీన్ హ్యాండ్స్తో మాత్రమే ఐ డ్రాప్ వేయాలి. సో కరెక్ట్ మెథడ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ అండ్ ఐ డ్రాప్ ఏంటి అనేది ఇవాళ మనం చూద్దాం. సో ఎయిదర్ శానిటైజర్తో కానీ సోప్ అండ్ వాటర్తో కానీ హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి. అండ్ అలాగే నెయిల్స్ ఏమీ ఉండకుండా జాగ్రత్త పడాలి. సో వన్స్ అది చేసిన తర్వాత ఐ డ్రాప్ బాటిల్ తీసుకొని సో ఓపెన్ చేయడానికి దీన్ని ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ మధ్యలో ఉండే క్యాప్ ఉంటుంది కదండి, అది రిమూవ్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేస్తే మీకు ఐ డ్రాప్ బాటిల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు పిన్నిసులు పెట్టో లేకపోతే సూదులు పెట్టో గుచ్చాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ అలాగా పిన్నీసులు సూదులు పెట్టి గుచ్చితే ఐ డ్రాప్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది, అంటే పాడైపోయే అవకాశం ఉంది. సో ఈసారి నుంచి ఎప్పుడు పిన్నీసులు పెట్టకండి, జస్ట్ క్యాప్ని మళ్ళీ రెండోసారి గట్టిగా పెట్టేస్తే ఓపెన్ అయిపోతుంది. సో వన్స్ ఐ డ్రాప్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే మీరు కింద కొంచెం జెంటిల్గా ఒక్కసారి నొక్కితే మీకు ఐ డ్రాప్ పడుతుంది. ఓకే, సో ఎప్పుడు ఐ డ్రాప్ వేసినా సరే క్యాప్ని అక్కడ ఇక్కడ పెట్టకూడదు, క్యాప్ని క్లీన్ ప్లేస్లోనే పెట్టుకోవాలి. అండ్ ప్రిఫరబుల్లీ ఇలా పైకి పెట్టాలి. ఓకే, సో ఐ డ్రాప్ వేసే ముందు మీరు ఎవరికైతే ఐ డ్రాప్ వేస్తున్నారో వాళ్ళని కూర్చోమని తల పైకెత్తి కొంచెం పైకి చూడండి, పైకి చూడమని అడిగి కింద రెప్పని మాత్రమే జెంటల్గా పుల్ చేసి ఒక్క చిన్న స్క్వీజ్ చేస్తే ఐ డ్రాప్ పడిపోతుంది. తర్వాత కళ్ళు మూసుకోండి, ఒక 5 నిమిషాలు వాళ్ళని కళ్ళు మూసుకోమని చెప్తే సరిపోతుంది. సో ఐ డ్రాప్ వేసిన తర్వాత దీన్ని ఇలాగా ఓపెన్గా వదిలేయకూడదు. అలాగే ఈ పైన టిప్ని కూడా మనం చేతితో టచ్ చేయకూడదు. సో ఐ డ్రాప్ వేసిన వెంటనే దీని క్యాప్ని పెట్టి క్లోజ్ చేసేసేయాలి అండ్ దీని అట్టపెట్టలో పెట్టేసుకోవాలి. అండ్ ఐ డ్రాప్ ఓపెన్ చేసిన తర్వాత దీని మీద మీరు డేట్ వేసుకోవాలి, ఏ రోజు ఓపెన్ చేసాము అని. ఆ డేట్ వేసిన తర్వాత అక్కడి నుంచి 1 మంత్ వరకు మనం ఐ డ్రాప్ ని వాడుకోవచ్చు. మోర్ దాన్ 1 మంత్ అయితే కనుక మనము దీనిని డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఐ డ్రాప్ ని స్టోర్ కూడా చేసేటప్పుడు మీరు బాగా లైట్స్ ఉండే దగ్గర లేకపోతే దుమ్ము ధూళి ఉండే దగ్గర స్టోర్ చేయకూడదు, క్లీన్ ప్లేస్ లోనే పెట్టుకోవాలి. అవకాశం ఉంటే ఫ్రిడ్జ్ యొక్క డోర్ లో కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు దీన్ని.